Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. ప్రపంచానికి శాంతి సందేశం అందించిన కరుణామయుడి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి మొత్తం ప్రపంచమంతా రెడీ అయిపోయింది. రక్షకుడి రాకను ఆహ్వానిస్తూ చర్చిలను సుందరంగా ముస్తాబ్ చేశారు. ఈ శుభదినం సందర్భంగా ప్రేక్షకులందరికీ సుజన్ మీడియా రియల్ సిటీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది. మెరీ క్రిస్మస్ టు ఆల్. కాలగమనంలో ఇంకో సంవత్సరం పూర్తవుతోంది. 2023వ సంవత్సరం మరో వారంలో వీడుకోలు పరుకుతోంది. ఈ ఏడాది కాలంలో రియల్ ఎస్టేట్ రంగం గణనీయమైన ప్రగతిని నమోదు చేసుకుంది. రానున్న కొత్త సంవత్సరం ఎంతో అనుకూల సమయం. 2 తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణ రంగంలో చక్కని ఆఫర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మార్కెట్లో ట్రెండింగ్ లో ఉన్న కొత్త ప్రాజెక్ట్స్ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద షో. విశాలమైన సముద్ర తీరం, ఎత్తైన కొండలు, పచ్చటి చెట్లు, మనసును పులకింపజేసేటువంటి ప్రకృతి రమణీయత, ఇలా చెప్పుకుంటూ పోతే విశాఖపట్నం నగర విశిష్టతలు ఎన్నో. అందుకే ఇక్కడ ప్రాపర్టీ కొనుక్కోవాలనుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ సిటీలో ఇళ్ల స్థలాలు, విల్లాలు, లగ్జరీ హోమ్స్ ఏది కొనాలని కోరుకుంటున్నా విశాఖపట్నంలో క్రెడై నిర్వహిస్తున్న ప్రాపర్టీ షో సమస్త సమాచారం అందుబాటులో ఉంటుంది. కొనుగోలుదారులకు అన్ని విధాలుగా మార్గనిర్దేశం చేసేలా సిటీలో టాప్ రియాలిటీ సంస్థలన్నీ ఇందులో భాగస్వాములయ్యాయి. వన్ స్టెప్ టు యువర్ డ్రీమ్ హోమ్ థీమ్ తో జరుగుతున్న ఈ ఈవెంట్ లో బిల్డర్లు, రియల్టర్లు సైతం కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు మంచి మంచి ఆఫర్స్ ప్రకటిస్తున్నారు. 23, 24, 25 తేదీల్లో మనకి గాదిరాజు ఫంక్షన్ ప్యాలెస్ నందు ఈ యొక్క క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సుమారు 90కి పైగా బిల్డర్స్, 400కి పైగా ప్రాపర్టీస్ని ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రముఖ బ్యాంకర్స్ కూడా ఈ యొక్క ప్రాపర్టీ షోలో స్టాల్స్ ఏర్పాటు చేయడం, అంతేకాకుండా ఇంటీరియర్స్ డెకరేటర్కి సంబంధించి కొన్ని స్టాల్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటువంటి మంచి అవకాశాన్ని నగర ప్రజలు వినియోగించుకుని వారి కళల కన్నా ఒక మంచి ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకోవడానికి ఇలాంటి ప్రాపర్టీ షోలు ఉపయోగపడతాయని మేము భావిస్తున్నాం. ఈ ప్లాట్ఫామ్ అనేది ఒక వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ ది రియల్ ఎస్టేట్ నీడ్స్. విశాఖపట్నం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో, ఇటు మధురవాడలో కానీ, ఇటు గాజువాక వైపు, పెందుర్తి వైపు నగరంలో కొన్ని వందల ప్రాజెక్ట్స్ ఎప్పటికప్పుడు నిర్మాణంలో ఉంటూ ఉంటాయి. ఇటు కస్టమర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్, అటు డెవలపర్స్ ఇచ్చే ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్ అండ్ మెటీరియల్ని ఇవన్నీ ఒకే వేదికలో తెలుసుకోవడానికి ఈ ఎక్స్పో ఎంతో ఉపయోగపడుతుంటుంది. అంతేకాకుండా నగరం చుట్టుపక్కల ఎలా డెవలప్ అవుతుంది, కొత్తగా ఏ రకమైన రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి, అలాగే ఎలా విస్తీర్ణం జరుగుతుంది, నగరం ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది, ఇంకా వస్తున్న డెవలప్మెంట్స్ ఏంటనేది ఆ వివరాలన్నీ తెలుసుకుంటే సందర్శకులకు కూడా వారి గృహం ఎక్కడ కొంటే ఎక్కువ అప్రిసియేషన్ వస్తుంది, ఎక్కువ కనెక్టివిటీ ఉంటుంది అనే వివరాలను కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్రెడై విశాఖపట్నం సగర్వంగా నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రంలోనే అతిపెద్దదైన ఈ 9th క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో. మరి దీనిలో వచ్చేటువంటి వాకిన్స్ అందరికీ కూడా మనము 1 లక్ష రూపాయలు గిఫ్ట్ వచ్చి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క గిఫ్ట్ వచ్చిపై మరి రాబో 2-3 నెలల కాలంలో ఎవరు ప్రాపర్టీ కొనుక్కున్నా కూడా వారికి ఈ 1 లక్ష రూపాయలు ఎడిషనల్గా కూడా డిస్కౌంట్ చేయడం జరుగుతుంది. మరి అలానే వచ్చే ప్రతి వాకిన్కి కూడా మనం ఒక లక్కీ డిప్ ద్వారా ప్రతిరోజును ఒక 5 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ కూడా మనము ప్రతిరోజు సాయంకాలం 7 గంటలకు కూడా తీయడం జరుగుతుంది. మరి 3 రోజులకు సంబంధించి ఒక బంపర్ ప్రైజ్ కింద ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని కూడా అరేంజ్ చేయడం కూడా జరిగింది. ప్రాపర్టీ షోకి గోల్డ్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది సెలెస్ట్. గాజువాకలో టాలెస్ట్ టవర్ నిర్మించింది ఈ సంస్థ. ప్రాపర్టీ షోలో పార్టిసిపేషన్ గురించి సంస్థ ప్రతినిధి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. మా ప్రాజెక్ట్ వచ్చి ది సెలెస్ట్ గాజువాక, ది ఫస్ట్ ఎఫ్డిఏ ప్రాజెక్ట్ మాది విశాఖపట్నం, ఎంటైర్ విశాఖపట్నంకి. దీంట్లో టవర్ డి, టవర్ ఈ అనేది ప్రెసెంట్ రైట్ ఆక్యుపై. మా ప్రాజెక్ట్ మెయిన్ అడ్వాంటేజ్ వచ్చి NS5 నుంచి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. అలానే మా ప్రాజెక్ట్లో ఉన్న ఫెసిలిటీస్ కానీ, ఎమ్యూనిటీస్ కానీ, బెనిఫిట్స్ కానీ టోటల్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ టైప్లో ఉంటుంది. ప్రజెంట్ phase 2 అనేది రన్ అవుతుంది. ఈ phase 2లో 2 BHK స్టార్టింగ్ 1400 SFT ఉంటుంది. 1460 SFT అనేది ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. సో ప్రజెంట్ ఓన్లీ లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. సో మా మేనేజ్మెంట్ డిసైడ్ చేసింది ఒక బాక్స్ ప్రైస్. ఈ యొక్క బాక్స్ ప్రైస్లో ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్, క్లబ్ హౌస్ ఛార్జెస్, కార్ పార్కింగ్, వాటర్ యూనివర్సిటీ
ఎంటైర్ ఫెసిలిటీస్ 72 to 85 lakhsలో మనకి ఎంటైర్ 2 and 3 BHK కూడా మనకి వస్తుంది మినిమం సైజ్లో. సో గుడ్ ఆపర్చునిటీ ప్రెసెంట్ ఎవరైతే ఈ గాజువాక లొకేషన్లో రిక్వైర్మెంట్ ఉందో, సో వండర్ఫుల్ మనకి ఆపర్చునిటీ ఇది. ఏదైనా సరే నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. కొత్తగా ఏది కొనుక్కోవాలని కోరుకున్నా ఫస్ట్ నోటి వెంట వచ్చే మాటిది. డ్రీమ్ హోమ్ విషయంలో ఈ కోరిక మరీ గట్టిగా ఉంటుంది. కస్టమర్ల నెక్స్ట్ లెవెల్ అంచనాలకు తగ్గట్టుగా ప్రముఖ రియాలిటీ సంస్థ రామ్కీ ఎస్టేట్స్ ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తోంది. అదే రామ్కీ నెక్స్ట్ టౌన్. లగ్జరీ లివింగ్ ను మిడ్ సెగ్మెంట్ కస్టమర్లు సైతం ఎంజాయ్ చేయాలనే లక్ష్యంతో ఇస్నాపూర్ లో రామ్కీ ఎస్టేట్స్ లేటెస్ట్ ప్రాజెక్ట్ గా నెక్స్ట్ టౌన్ ను డెవలప్ చేస్తోంది. ముంబై హైవే పై ఇస్నాపూర్ క్రాస్ రోడ్స్ వద్ద నెక్స్ట్ లెవెల్ గేటెడ్ కమ్యూనిటీ లివింగ్ ను పరిచయం చేసేలా అట్రాక్టివ్ ఫీచర్స్ తో డెవలప్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రైజింగ్ మరింత అట్రాక్టివ్ గా ఉండేలా నిర్ణయించడం మరో విశేషం. హాయ్ వ్యూయర్స్, వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్లో కేవలం 55 లక్షలకే 2 BHK, అది కూడా గేటెడ్ కమ్యూనిటీలో ఒక టాప్ బిల్డర్ నుంచి రాబోతుందంటే నమ్మశక్యంగా ఉందా? సో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఈరోజు రామ్కీ ఎస్టేట్స్ MD నందకిషోర్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ సార్, కేవలం 55 లక్షలకే 2 BHK, అది కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీలో, సో దాని గురించి మీరు చెప్తారా? వెరీ మచ్ అండి. అండ్ ఇది నిజం కూడాను. మేము రామ్కీ నెక్స్ట్ టౌన్ అన్న ప్రాజెక్ట్ పఠాన్చెరు ఇస్నాపూర్లో వీఆర్ లాంచింగ్ వెరీ సూన్. ఈ ప్రాజెక్ట్ 8 acresలో డెవలప్ చేస్తున్నాము. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ ఫేజ్ 1 అన్ని 2 BHK అపార్ట్మెంట్స్, 10 floors స్ట్రక్చర్ ఇది. ద బెస్ట్ పార్ట్ ఈజ్ ఇందులో ఎటువంటి కాంప్రమైజ్ లేదండి. అన్ని అమ్యూనిటీస్ ఏవైతే మేము మా ప్రాజెక్టులు అన్నింటిలో ఇస్తామో అవే అమ్యూనిటీస్ ఇందులో కూడా ఇచ్చాం. ఇన్ఫ్యాక్ట్ ఇందులో ఫుట్సాల్ కోర్ట్ ఒకటి అడిషనల్గా ఇవ్వడం జరిగింది, బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా టెన్నిస్ కోర్ట్ ఉంది. అండ్ వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ with all amenities including air conditioning, gym and rest of the other indoor games అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. స్పెసిఫికేషన్స్ కూడా అన్ని మంచి స్పెసిఫికేషన్స్ తోటి చేస్తున్నాము. సో దీంట్లో వీఆర్ లాంచింగ్ అట్ 55 lakhs for a 2 BHK apartment. సార్, లొకేషన్ పరంగా హైలైట్స్ ఏంటంటారు? లొకేషన్ పరంగా ఇప్పుడు మీరు వెస్టర్న్ హైదరాబాద్లో మీరు చూస్తే కనుక పఠాన్చెరు ఇస్నాపూర్ బెల్ట్ హ్యాస్ బికమ్ ది నెక్స్ట్ బిగ్ రెసిడెన్షియల్ హబ్. మనకి ఒక 5 సంవత్సరాల క్రితం నల్గొండలో ఎట్లయితే ఒక ఎమర్జింగ్ రెసిడెన్షియల్ హబ్ కింద డెవలప్ అయిందో ఈ రోజు అదే మనము పఠాన్చెరు ఇస్నాపూర్ బెల్ట్లో చూస్తున్నాము. బికాస్ ఆఫ్ ఇట్స్ యాక్సెసిబిలిటీ టు ది ఔటర్ రింగ్ రోడ్, యాక్సెసిబిలిటీ టు ది హైటెక్ సిటీ. అండ్ ఈ మధ్య కాలంలోనే ఇస్నాపూర్ వరకు మెట్రో కూడా అనౌన్స్ చేసింది గవర్నమెంట్. సో దీంతో వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ ట్రాక్షన్ ఇన్ దిస్ లొకేషన్. అండ్ మీరు కనుక ఇస్నాపూర్ నుండి హైటెక్ సిటీకి టైమ్ ఆఫ్ ట్రావెల్ చూస్తే ద సేమ్ టైమ్ ఆఫ్ ట్రావెల్ విల్ టేక్ అదర్ పార్ట్స్ ఆఫ్ వెస్ట్ హైదరాబాద్ టు హైటెక్ సిటీ. ప్రైసింగ్ వైజ్ చూస్తే మీకు హాఫ్ ద కాస్ట్ లో మీకు అదే అపార్ట్మెంట్స్ దొరుకుతున్నాయి. అంటే మేము ప్రైసింగ్ తక్కువ ఇస్తున్నాము అంటే మేము క్వాలిటీలో కానీ స్పెసిఫికేషన్స్ లో కానీ లేకపోతే ఎమ్యూనిటీస్ లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవుతున్నాం అని కాదు. ఎలా పాసిబుల్ అవుతుంది సార్? సో దట్స్ అ గుడ్ క్వశ్చన్. దీనికి ప్రైమరీ రీజన్ ఏంటి అంటే ఇది మేము ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఇది త్రూ జాయింట్ డెవలప్మెంట్ కొద్ది సంవత్సరాల క్రితం మేము ఎక్వైర్ చేయడం జరిగింది. సో దాంతో ఖచ్చితంగా మాకు టర్మ్స్ అవన్నీ కూడా కొంచెం రీజనబుల్ గా ఉండడం తోటి వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ దిస్ ప్రోడక్ట్. అండ్ ఆల్సో ఆన్ టాప్ ఆఫ్ దట్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ హ్యూజ్ మార్జిన్స్ ఆన్ దిస్ ప్రోడక్ట్. లైఫ్ కలర్ఫుల్ గా ఉండాలని అందరూ కోరుకుంటారు. మన ముందే చోట ఎంత వర్ణరంజితంగా ఉంటే మన మూడ్ అంత బాగుంటుంది. ఏళ్ల తరబడి చెరగని అందం, తరగని మన్నికతో ఉండే పెయింట్స్ వేసినప్పుడే ఆ ఆనందం కంటిన్యూ అవుతుంది. చూడగానే ఆకట్టుకునేలా కళ్ళు తిప్పుకోలేనంత అందంగా వేలాది వర్ణాలను కళ్ల ముందుంచుతుంది టెక్నో పెయింట్స్. పెయింట్స్ రంగంలో మల్టీనేషనల్ కంపెనీలకు దీటుగా క్వాలిటీ ప్రొడక్ట్స్ తో దేశంలోనే టాప్ కంపెనీగా ఎదిగింది టెక్నో పెయింట్స్. అందరూ మెచ్చుకునే మోడర్న్ పెయింట్ కావాలండి నాకు. రంగులేస్తే లక్ష్మీ కళ రావాలింటికి. ఆస్థెటిక్స్ రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇన్ని క్వాలిటీస్ ఉన్న పెయింట్స్ ఎక్కడ దొరుకుతాయి? బీపీ వచ్చేస్తుంది నాకు. బీపీ ఎందుకు సుబ్బారావు? టీపీ ఉండగా. టీపీ అంటే టెక్నో పెయింట్సేగా. టెక్నో పెయింట్స్ వేయండి, మీకు కావాల్సిన అన్ని వాటితోనే వచ్చేస్తాయి. టెక్నో పెయింట్స్. పెయింట్స్ విషయంలో నో బీపీ, ఓన్లీ టీపీ.
క్వాలిటీ ప్రోడక్ట్స్, చక్కటి సర్వీస్, పర్ఫెక్ట్ క్యాంపెయినింగ్తో బ్రాండ్ వాల్యూ పెంచుకుంటున్న టెక్నో పెయింట్స్ 2 దశాబ్దాల్లో మార్కెట్లో లీడింగ్ బ్రాండ్గా ఎదిగింది. ఎంతో మంది కార్పొరేట్ బిల్డర్స్ మెచ్చే కంపెనీగా పేరు తెచ్చుకుంది. కలర్స్ లో వెరైటీ లేదని మా కస్టమర్స్ ఫ్లాట్స్ కొనట్లేదు సినన్న. వేసిన వెంటనే వెలిసిపోతున్నాయని మా వాళ్ళు కొనట్లేదు కృష్ణారావు. ఈ పెయింట్ల గురించి తలుచుకుంటే దేవుడా బీపీ వచ్చేస్తుందండి. దీనికే బీపీ ఎందుకు సార్? టీపీ ఉండగా. టీపీ అంటే టెక్నో పెయింట్స్. 3000 పైగా షేడ్స్, పైగా వెలిసిపోని రంగు. రైట్ చాయిస్ అంటే టెక్నో పెయింట్స్. పెయింట్స్ విషయంలో నో బీపీ, ఓన్లీ టీపీ. టెక్నో పెయింట్స్ ఇటీవలే రిటైల్ రంగంలో అడుగుపెట్టింది. అతి తక్కువ టైంలోనే అద్భుతంగా కస్టమర్లను ఆకట్టుకుంది. విశిష్టమైన ఉత్పాదనతో రిటైల్ కస్టమర్ల అభిమానాన్ని సొంతం చేసుకుంటుంది. లక్షల పెట్టుబడి పెట్టాం ఈ రంగు డబ్బాల మీద. ఈ పెయింట్ క్వాలిటీ లేదంటారు, ఈ పెయింట్ బ్రాండ్ కాదంటారు. సేల్స్ లేక బీపీ వచ్చేస్తోంది. బీపీ ఎందుకు రమ్మా? టీపీ ఉండగా. టీపీ అంటే టెక్నో పెయింట్సేగా. టెక్నో పెయింట్స్ మీ కస్టమర్స్ ఆనందంగా మీ దగ్గరకు వస్తారు. మీ బిజినెస్ రాకెట్ లాగా వెళ్తుంది. పెయింట్స్ విషయంలో నో బీపీ, ఓన్లీ టీపీ. గ్లోబల్ సిటీగా దూసుకుపోతున్న హైదరాబాద్ లో వర్సటైల్ రియాలిటీ ప్రాజెక్టులను నిర్మించే సంస్థగా పేరొందిన శ్రీనివాస్ బిల్డర్స్ ఇస్నాపూర్ లో మోస్ట్ ప్రామినెంట్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ గా రిలయన్స్ సన్షైన్ ను నిర్మిస్తుంది. పటాన్ చెరువు నుండి 10 నిమిషాల జర్నీలోనే చేరుకోగలిగే రిలయన్స్ సన్షైన్ ప్రాజెక్ట్ కు టెక్నో పెయింట్స్ ఉత్పత్తులను ఉపయోగించి వర్ణ శోభితం చేస్తున్నారు. హాయ్ హలో, ఈరోజు మనము ఇస్నాపూర్లో ఉన్న రిలయన్స్ సన్షైన్ ప్రాజెక్ట్లో ఉన్నాము. ఈ ప్రాజెక్ట్ మొత్తం టెక్నో పెయింట్స్ ప్రోడక్ట్సే వాడారనమాట. సో దీని గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు మాట్లాడడానికి ఈరోజు ఆకూరి వీరారెడ్డి గారు ఉన్నారు. ఆయన టెక్నో పెయింట్స్ టీమ్ సభ్యులు అనమాట. సో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ మేడం. సార్, రిలయన్స్ సన్షైన్ ప్రాజెక్ట్కి అండ్ టెక్నో పెయింట్స్కి ఉన్న అనుబంధం ఏంటి సార్? రిలయన్స్ సన్షైన్ ప్రాజెక్ట్ కంటే మేడం ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలయన్స్ బిల్డర్స్ వాళ్ళదనమాట. వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ మనకి ఒక సైడ్ వచ్చిన టౌలీ చౌకీలో అది 151 యూనిట్స్. అది క్వాలిటీగా ఇన్ టైంలో మనం డెలివరీ చేయడం వల్ల మనకు సెకండ్ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగిందనమాట. ఇది వచ్చేసి 3.2 acres ల్యాండ్లో 5 towers బిల్డప్ చేశారనమాట. 5 towers లో 340 యూనిట్స్ కన్స్ట్రక్షన్ జరిగింది. ఈ ఇంటర్నల్ వచ్చేసి మేడం మనం యూజ్ చేసింది క్లాసిక్ ఇంటర్నల్ ఎమల్షన్ యూజ్ చేసాము. దీంట్లో స్పెసిఫికేషన్ ఏంటంటే క్లాసిక్ లో వచ్చేసి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ ఎకోమేట్ యూజ్ చేసాం. మార్కెట్లో చూసుకుంటే కనుక చాలా పెయింటింగ్ ప్రోడక్ట్సే ఉన్నాయి. బట్ అవన్నీ కాదని టెక్నో పెయింట్సే ఎందుకు చూస్ చేసుకోవాలి సార్? మనం టెక్నో పెయింట్స్ ఎందుకు చూస్ చేసుకోవాలంటే మాది ఫస్ట్ మెయిన్ వచ్చేసి మాది సప్లై అప్లై కంపెనీ అనమాట. మా దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ మెటీరియల్ మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. లేబర్ కూడా మా దగ్గరే ఉంటారు. మా స్ట్రెంత్ వచ్చేసి మా దగ్గర మినిమం 3000 పెయింటర్స్ ఉన్నారు మా దగ్గర. మేము ఇన్ టైంలో డెలివరీ చేస్తామని చెప్పి మా ట్రస్ట్ ఉండి మాకు అందరు కస్టమర్లు వచ్చేసి ఎవరైనా కానీ మాకు సైట్లు ఇవ్వడం జరుగుతుంది. మా ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడ మేము వాడింది టెక్స్చర్ 2 to 2.5 థిక్నెస్ టెక్స్చర్ వాడాము. దానిపైన ప్రైమర్ 2 coats ఎకోమెట్ వేసామంట. ఈ ఎకోమెట్ పెయింట్ అనేది 7 years వారంటీ పెయింట్ అండ్ దీని ఫీచర్స్ వచ్చేసి డస్ట్ ప్రూఫ్ అండ్ మన వాతావరణంలో వచ్చే ఎటువంటి కండిషన్ తట్టుకొని దృఢంగా ఉండగలుగుతుంది. అండ్ షీన్ అనేది కోల్పోదు అనమాట. World class design, wonderful architecture, versatile properties, very good planning. Present generation ఇష్టపడుతున్న క్వాలిటీస్ ఇవి. ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్ ఇలా ప్రతి విషయంలోనూ వరల్డ్ క్లాస్ క్వాలిటీతో ప్రాపర్టీని డెవలప్ చేయడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ప్రీమియం లివింగ్ కు మరో మెట్టు ఎక్కించేలా ప్రాపర్టీని డిజైన్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ ప్రణీత్ గ్రూప్. ఈ సంస్థ రీసెంట్ గా లాంచ్ చేసిన క్రేజీ ప్రాజెక్ట్ ప్రణీత్ ప్రణవ్ ఇగ్జోరా. హైదరాబాద్ లో హై స్టాండర్డ్ లివింగ్ కు అత్యంత అనుకూలమైన కేపీహెచ్బీ ఏరియాలో గ్రాండ్ హైరైజ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ గా దీన్ని డెవలప్ చేస్తున్నారు. 4 biggest టవర్స్ గా G+37 floors తో ప్రణీత్ ప్రణవ్ ఇగ్జోరాను కేపీహెచ్బీ ఏరియాకే కొత్త టీవీ తెచ్చేలా నిర్మించనున్నారు. వరల్డ్ క్లాస్ ఫీచర్స్ తో హై స్టాండర్డ్స్ తో సువిశాలమైన విస్తీర్ణంలో ప్రాజెక్టులను డెవలప్ చేయడంలో పేరొందిన సంస్థ ప్రణీత్ గ్రూప్. ఎన్నో ప్రాజెక్టులను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి ఎందరో కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న ఈ సంస్థ హైదరాబాద్ సిటీ మణిమకుటం లాంటి కేబీహెచ్బీ ఏరియాలో కొత్త ప్రాజెక్టు ప్రణీత్ ప్రణవ్ ఎగ్జోరాను గ్రాండ్ గా లాంచ్ చేసింది. Pranith Pranav PBR Ixora. There are a lot of amenities, facilities and quality offerings to paatu. We have come up with multiple flexible financial payment options. So typically oka project lo finance తీసుకోవాలి అనుకున్నప్పుడు కస్టమర్స్ ఎలిజిబిలిటీ ప్రకారం లోన్ అప్లై చేసుకొని 80% లోను 20% మార్జిన్ మనీ అలా తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈ ప్రాజెక్ట్ లో మేము మల్టిపుల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, మల్టిపుల్ బ్యాంక్స్ తో డిస్కస్ చేసి డిఫరెంట్
ఫినాన్షియల్ ఫ్లెక్సిబుల్ ఆప్షన్స్ ప్లాన్ చేశాము. సో డిఫరెంట్ బడ్జెట్స్ ఉన్న వాళ్ళకి డిఫరెంట్ టైమ్ లైన్స్ లో వాళ్ళ పేమెంట్స్ స్కెడ్యూల్స్ కు అనుగుణంగా సెట్ చేయగలిగేటట్టు మా టీమ్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు ఈ ప్రాజెక్ట్ కి. థ్యాంక్ యూ వెరీ మచ్. దాదాపు దశాబ్దంన్నర కాలంలో 22కు పైగా సక్సెస్ఫుల్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసి ఎన్నో వందల మందికి కలల గృహాలను అందజేసిన ఘనత ప్రణీత్ గ్రూప్ది. వేలాది మంది కస్టమర్ల ఆదరాభిమానాలతో పాటు రియాలిటీ ఇండస్ట్రీలో అత్యంత నమ్మదగిన సంస్థగా అనతి కాలంలోనే పేరు తెచ్చుకుంది. I am a happy customer for Pranit Group. We are very happy with the way the customer service is extended to us, and they are very supportive. For the last 5 years, we are staying in APR Panay Antilia. Based on our experience, we have booked that Exora one flat for my elder son. Pranit Group, it's awesome compared with other groups. I have searched a lot of activities and did a lot of homework and finally finalized with Pranit. We have very good associated with Pranit in all the aspects like taking care of the customer requirements, explaining and everything. So happy with the Pranit Group. కస్టమర్లు ఇన్వెస్ట్ చేసిన ప్రతి రూపాయికి మరింత విలువ పెరిగేలా చేయడమే ప్రణీత్ గ్రూప్ కి కస్టమర్లలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. The quality of construction, their amenities, వాళ్ళ facilities, వాళ్ళ affordable prices when compared to other market. ఈ affordable price మనకి మార్కెట్లో ఎక్కడ దొరకలేదు. నాకు చాలా చోట్ల చూసి రిటర్న్ వచ్చేసి ఇక్కడ ఫిక్స్ అయ్యి తీసేసుకున్నాను. కాలచక్రంలో కలిసే ప్రతి సంవత్సరం కొన్ని జ్ఞాపకాలను వదిలి వెళ్తుంది. వాటిలో కొద్ది కాలం పాటే గుర్తుంటేవి కొన్నైతే మైలురాళ్లలాగా చిరకాలం మిగిలిపోయేవి ఎన్నో. కన్స్ట్రక్ట్ చేసే ప్రతి ప్రాజెక్ట్లోనూ ది బెస్ట్ అనిపించుకుంటూ బిగ్గెస్ట్ అండ్ ఐకానిక్ గా నిలుస్తున్న అగ్రగామి సంస్థ వాసవి సంస్థ. 2023 సంవత్సరంలో ఇది వాసవికే సాధ్యం అనిపించుకునేలా హైదరాబాద్ లో ఐకానిక్ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకొచ్చింది. వాసవి గ్రూప్ ప్రాజెక్ట్స్ అంటేనే కస్టమర్స్లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడానికి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. కస్టమర్లకు కావాల్సిన ప్రతి ఇమ్యూనిటీస్ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, టైమ్లీ డెలివరీ టైంలో కానీ ప్రతి విషయంలో మనం అన్ని కేర్ తీసుకొని కస్టమర్లకు ఏం కావాలో మేము ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా మా ప్రాజెక్టులను అలవరుచుకుంటామండి. విక్టరీని ఇంటి పేరుగా మార్చుకుని అందరి ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న నటుడు వెంకటేష్. వాసవి గ్రూప్ ను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లేందుకు, సంస్థ సేవలు మరింత చేరువ చేసేందుకు వెంకటేష్ ను వాసవి సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసింది. విలక్షణమైన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంతో ఇష్టమైన హీరోగా వెంకటేష్ కు ఉన్న ఇమేజ్ కు వాసవి బ్రాండ్ వాల్యూ తోడవడంతో కస్టమర్లను మరింతగా ఆకట్టుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ సిటీకి నలువైపులా అన్ని బడ్జెట్ల కస్టమర్లకు అందుబాటులో ఉండే ప్రాపర్టీస్ ని డెవలప్ చేస్తున్న సంస్థ వాసవి గ్రూప్. 2023 ప్రారంభంలో సిటీలోని ప్రైమ్ లొకేషన్ అయినటువంటి ఎల్బీ నగర్ లో ఆనంద నిలయం ప్రాజెక్ట్ ని లాంచ్ చేసింది. ఇది మొత్తం సౌత్ ఇండియాలోనే అతిపెద్ద హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ. హాయ్ అభిషేక్ గారు. హలో అండి. సో అసలు ఎల్బీ నగర్ వైపు వెళ్తే ఆనంద నిలయం ఇస్ అ హ్యూజ్ ప్రాజెక్ట్ కదా. సో ఆనంద నిలయం స్పెషాలిటీ ఏంటి, ఇప్పుడు ఎలా ఉంది, దాని సేల్ ఎలా ఉంది, హౌ ఇస్ ఇట్ రన్నింగ్? సో ఎల్బీ నగర్ మెయిన్ రోడ్ పైన వాసవి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పక్కనే బిగ్ క్రెడిట్ అది మీకు. వాసవి ఆనంద నిలయం అన్న ప్రాజెక్టు మేము జనవరి 2023లో లాంచ్ చేయడం జరిగింది. ప్రాజెక్టు లాంచ్ చేసినప్పటి నుంచి కూడా స్పందన అనూహ్యంగా ఉందండి. సో ఇట్స్ బీన్ అ గ్రేట్ రెస్పాన్స్ ఫర్ ద ఈస్ట్ హైదరాబాద్. అండ్ మీరు అన్నట్టు ఇట్స్ అ లార్జ్ గేటెడ్ కమ్యూనిటీ. అండ్ లార్జ్ అనేటప్పటికీ పబ్లిక్ అనుకోవచ్చు టూ డెన్సిటీ ఉంటుందేమో, చాలా క్రౌడెడ్ ఉంటుందేమో, వాటర్ ప్రాబ్లం ఉంటుందేమో, అటువంటి ఇష్యూస్ ఏం లేవండి. సో ఇక్కడ మేము 80% ఆఫ్ ద స్పేస్ ఓపెన్ వదిలిపెట్టాము. అన్లిమిటెడ్ అనిపించే ఎమ్యూనిటీస్ తో ప్రైమ్ లొకేషన్ లో టాప్ క్లాస్ ప్రాపర్టీస్ ని డెవలప్ చేయడం వాసవి గ్రూప్ స్పెషాలిటీ. ఈ సంస్థ ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో సిటీ నడిఒడ్డున 21.48 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మ్యాగ్నిఫిషెంట్ లేక్ వ్యూతో వాసవి సరోవర్ ప్రాజెక్ట్ ను లాంచ్ చేసింది.
వాసవి సరోవర్ ప్రాజెక్ట్ హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. సో దాని గురించి చెప్పండి సార్. సో వాసవి సరోవర్ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పర్మిషన్స్, రేరా పర్మిషన్స్ కూడా రావడం జరిగింది. ఈ ప్రాజెక్టు ట్యాగ్ లైన్ ఏంటంటే అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ. అంటే దీంట్లో యాక్చువల్ సైట్ ఏరియా వచ్చి 21 acres అండి. కానీ ఇది లేకుకు పక్కనే ఉండడం వల్ల ఒక 6 acres బఫర్ ల్యాండ్ వదిలిపెట్టడం జరిగింది మేము. అంటే మేము కన్స్ట్రక్షన్ ఓన్లీ 14 acresలోనే చేపట్టాము. సో దిస్ బఫర్ ఏరియాస్ కెన్ బి కన్వర్టెడ్ టు గ్రీన్ జోన్స్ వేర్ రెసిడెంట్స్ కెన్ యాక్చువల్లీ మేక్ యూజ్ ఆఫ్ ఇట్, లైక్ టాట్ లాట్ కానివ్వండి, లేదంటే గార్డెన్ స్పేస్, ఓపెన్ జిమ్, లేదంటే క్రష్, ప్లే ఏరియా వీ కెన్ డిజిగ్నేట్ ఇట్. సో ఇట్ ఈస్ అల్ట్రా స్పేషియస్. రోజు ఉరుకులు పరుగుల జీవితం. ఏ రిసార్ట్కో వెళ్ళి కాస్తంత రిలాక్స్ అవుదామని అందరూ అనుకుంటారు. బడ్జెట్ లెక్కలు వేసుకుని ఆ ఐడియాను పక్కన పెట్టేస్తూ ఉంటారు. రిసార్ట్ లైఫ్ రిచ్ పీపుల్కే, వీకెండ్ హోమ్స్ అనేది లిమిటెడ్ పీపుల్కే అనేది పాత మాట. ఈ లగ్జరీని బడ్జెట్ సెగ్మెంట్లోని కస్టమర్లకు సైతం అందించవచ్చని ప్రూవ్ చేస్తున్నటువంటి సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. హ్యాపీనెస్కు పీస్ ఆఫ్ మైండ్ని యాడ్ చేస్తూ ఈ సంస్థ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి యాదాద్రి పుణ్యక్షేత్రం దగ్గరగా ఓపెల్ పీస్ సిటీ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తోంది. పొల్యూషన్ బెడద లేకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలనుకునే వారికి కావాల్సిన అన్ని కండిషన్స్ ఇక్కడ ఉన్నాయి. వీకెండ్ హోమ్స్, ఫార్మింగ్ వంటి ఫెసిలిటీస్ సైతం ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మనసుకు ఆనందం, మంచి ఏరియాలో నివాసం కోరుకునే వారి ఛాయిస్ కు తగ్గట్టు ప్రాపర్టీలు అందిస్తున్న రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సంస్థ లేటెస్ట్ గా దాదాపు 200 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో యాదాద్రి పుణ్యక్షేత్రం దగ్గర చక్కటి గ్రీనరీతో డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ఓపెల్ పీస్ సిటీ. నారాయణ గారు నమస్తే సార్. నమస్తే. 15 years బ్యాక్ ఇంత యాంటిసిపేట్ చేసి ఇంత మంచి మంచి ప్రాజెక్ట్స్ చేశారు కదా, తర్వాత 10 ఏళ్ల తర్వాత యాదాద్రి అనుకోవచ్చు, హైదరాబాదే అనుకోవచ్చు, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? 20 years బ్యాక్ మనకు ఐఆర్ఆర్ ఉండేది, ఇన్నర్ రింగ్ రోడ్. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ లోపలే ఉండేటది మా సిటీ అంతా. తర్వాత మనకు ఓఆర్ఆర్. మన ఈ 10 yearsలో అవుటర్ రింగ్ రోడ్ కంప్లీట్ కాకముందే అవుటర్ రింగ్ రోడ్ అంతా ఫిలప్ అయిపోయింది. ఎక్కడ మీకు 50,000 నుంచి ₹1,00,000 కన్నా తక్కువ గజం ఎక్కడ మీకు లేదు. ఈ మధ్యకాలంలో 1 year నుంచి వింటున్నాం రీజనల్ రింగ్ రోడ్ అని. అది కూడా సర్వే ఉంది, కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. అవుటర్ రింగ్ రోడ్ దాటింది, రీజనల్ రింగ్ రోడ్కి వెళ్ళి, రీజనల్ రింగ్ రోడ్ దాటి ఇంకా 10 kilometers ముందుకెళ్ళి ఎకరాల కోట్లకి వెళ్ళిపోయాయి. 10 ఏళ్ల క్రితం యాదాద్రిలో ఒక ఎకరం 3.5 లక్షల నుంచి 5 లక్షలు 10 లక్షల లోపల ఉండేది. ఇవాళ అక్కడే మీకు 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఎకరం ఉంది. అంటే జస్ట్ ఎలా పెరిగిందో చూడండి. నేను ఒకటే చెప్తానండి, ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా, ఏ వెంచర్లో ఇన్వెస్ట్ చేసినా 1954 నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, ఓనర్షిప్ టైటిల్ కరెక్ట్గా ఉందా లేదా, దీనికి ఎంతమంది ఓనర్స్ ఉన్నారు, గతంలో వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఏంటి, గతంలో వాళ్ళు ఎన్ని వెంచర్లు చేశారు, అసలు చేశారా లేదా, లేదా మార్కెటింగ్ పెట్టుకుని మార్కెటింగే చేస్తున్నారా, ఇవన్నీ గమనించాలి. తర్వాత లోపల అమ్యూనిటీస్ ఉన్నాయా, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్, డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సిస్టమ్, సెక్యూరిటీ సిస్టమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా చూడాలి. ఇవాళ ప్లాట్ కొంటున్నా, ఇల్లు కట్టుకోవాలంటే ఆఫ్టర్ 5 years మాకు రైల్వేస్, రోడ్వేస్ దగ్గర ఉందా లేదా, బస్ సౌకర్యం ఉందా లేదా, ట్రాన్స్పోర్టేషన్, అలానే హాస్పిటల్స్ ఉన్నాయా లేదా, విద్యా సంస్థలు ఉన్నాయా లేవా, ఇవన్నీ చూసుకోవాలి. ఎవరో చెప్పేశారని హడావుడిగా మనం వెళ్ళేసి ప్లాట్ కొంటే రాంగ్, అది కాదు. ప్రాపర్గా తన డబ్బంతా, లైఫ్ అంబిషన్ అంతా తీసుకెళ్ళి ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నానంటే ఇవన్నీ కూడా ప్రాపర్గా చూసుకొని కొనాలి. అవన్నీ మా దగ్గర ఉన్నాయి, మా పీసీటీలో ఉన్నాయి, మీరు రావచ్చు, చూడొచ్చు. ఇక్కడ ప్లాట్ కొన్నట్లయితే ఒక 5 సంవత్సరాలనే మీకు మంచి అప్రిషియేషన్స్తో పాటు, వీకెండ్ హోమ్స్తో పాటు, రెడ్ శాండిల్ ప్లాంటేషన్, ఫార్మింగ్, ఫ్యామిలీ బాండింగ్, రెంటల్ హౌస్, ఇలా ఎన్నెన్నో బెనిఫిట్స్ మీరు పొందొచ్చు. కాబట్టి తప్పకుండా మా పీస్ సిటీని విజిట్ చేయండి, చూడండి. ఆ తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టాలా వద్దా మీరు ఆలోచించండి. ఇవన్నీ అక్కడ లేకపోతే పెట్టాల్సిన అవసరం లేదు. ఇయర్ ఎండింగ్ దగ్గరకు వచ్చింది. మన జర్నీలో మరో మజిలీ చేరబోతోంది. ఈ ఏడాది కాలంలో తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు సక్సెస్ అయ్యాయి అని ఆలోచించే టైం ఇది. ఎందుకంటే సరైన ప్లానింగ్ ఉన్నప్పుడు సరైన నిర్ణయం తీసుకోవడం వీలవుతుంది. ప్రతి కస్టమర్ తాను సరైన నిర్ణయం తీసుకుంటున్నామనే నమ్మకాన్ని, హ్యాపీనెస్ ని పంచినటువంటి సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. ఈ సంస్థ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేసిన ఏరియాల్లో ఈ ఏడాది ట్రెండీగా మారాయి. ప్రతి ప్రాజెక్ట్ లోనూ కస్టమర్లకు 100% నుంచి 200% వరకు అప్రిసియేషన్ దక్కడం గిరిధారి విజనరీ నిదర్శనం. ర్యాపిడ్ గ్రోత్ ఉన్న ఏరియా
ఏరియాస్ ముందే అంచనా వేసి అక్కడ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేయడం గిరిదారి సక్సెస్ సీక్రెట్. ప్రముఖ ఐటీ సంస్థల ఫోకస్ మొత్తం బూద్వేల్ పైనే ఉంది. అందుకే ఈ ఏరియాలో ల్యాండ్ కు దేశంలోనే రికార్డ్ స్థాయి ప్రైజింగ్ పలికింది. ఈ ఏరియా ఇంపార్టెన్స్ ను గిరిదారి ఎప్పుడో గుర్తించింది. అందుకే ఇక్కడ 13.75 acres లో 121 లగ్జరీ లావిష్ విల్లాస్ తో కిస్మత్పూర్ లోని అతిపెద్ద లార్జెస్ట్ ట్రిప్లెక్స్ ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ డెవలప్ చేసింది. సార్, గిరిదారి కన్స్ట్రక్షన్స్ అనగానే హైదరాబాద్ లైఫ్ స్టైల్లో గేటెడ్ కమ్యూనిటీస్ని తెలంగాణ జిల్లా ప్రజలకు అందిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. గిరిదారి కన్స్ట్రక్షన్స్లో ఆన్ గోయింగ్ అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్ గురించి కొన్ని వివరాలు తెలియజేయండి. మా గిరిదారి కన్స్ట్రక్షన్ హైదరాబాద్తో పాటు 2 టైర్ సిటీస్లో కూడా ఈ హైదరాబాద్లో ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో జిల్లాలలో కూడా మనము 100% అందియాలనేది ఆ ముఖ్య లక్ష్యంగా ఒక బెంచ్ మార్క్ పెట్టుకొని మేము ప్లాన్ చేసుకొని ప్రాజెక్టులు చేపట్టినాం. కాబట్టి మా కస్టమర్లు అంతా హ్యాపీ ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడు లేటెస్ట్గా మేము కిస్మత్పూర్ అనే మేము ఆ ఏరియాని ప్లాన్ చేసుకుని కిస్మత్పూర్ని ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే మొన్నటికి మనం అబ్జర్వ్ చేస్తే గ్లోబ్ మీద కరోనా వచ్చేసి ఆక్సిజన్ లెవెల్స్ విపరీతంగా పడిపోయి ఆక్సిజన్ అందక కూడా చాలా మంది లైఫ్ కూడా కోల్పోయిన సందర్భాలు మనం ఎన్నో చూసినాం. ఆ ఏరియాకున్న బ్యూటీ రాజేంద్ర నగర్ అనేది నేను చెప్పడం అనేది లేదు, వాతావరణ శాఖ నుంచి కూడా మీరు తీసుకుంటే ఆ ఎన్విరాన్మెంట్, ఆ వాతావరణం, ఆక్సిజన్ లెవెల్స్ అనేది ది బెస్ట్ ఇన్ నంబర్ 1 ఇన్ హైదరాబాద్ లో అదే ఏరియా కాబోతున్నది. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేది ఇంకా రోడ్స్ అనేది ఇప్పుడు డెవలప్ అవుతా ఉన్నాయి. వన్స్ డెవలప్ అయిన తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీద కూడా 100% రాజేంద్ర నగర్ అనేది టాప్ ఏరియా అవుతుంది. అన్ని అంటే ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, ప్రతి ఒక్క ఫెసిలిటీస్కి దగ్గర ఉన్న ఏరియా అంటే కిస్మత్పూర్. సో ఆ ఏరియా మేము చూస్ చేసుకున్నాం. హైదరాబాద్లోనే ది బెస్ట్ లగ్జరీ విల్లాస్ ప్రాజెక్ట్ కాబోతా ఉన్నది ప్రాస్పెరా కౌంటీ అనేది. హైదరాబాద్తో పాటు జిల్లాల మహబూబ్నగర్లో గ్రీన్ కౌంటీ అనే ఒక వెంచర్ చేపట్టడం జరిగింది. అక్కడ ఫస్ట్ ఫ్లాట్స్ అమ్మడం జరిగింది. దాంతోపాటు విల్లాస్, అపార్ట్మెంట్స్, ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్ అయితే బుకింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కొత్త అపార్ట్మెంట్ మనం లాంచ్ చేసినాం. ఎలైట్ అనే నేమ్ దానికి పెట్టినాం. బ్రహ్మాండంగా అక్కడ కూడా మహబూబ్నగర్లో. వికారాబాద్లో నిర్వహణ అనేది వీకెండ్ హోమ్స్ ఆల్మోస్ట్ మేము 38 విల్లాస్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. దాంతోపాటు మన్నెగూడ రాగంచెల్ల దగ్గర సార్ మీరు అన్ని అపార్ట్మెంట్లు ఇస్తున్నారు, విల్లాస్ ఇస్తున్నారు, మాకు సమ్ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఏర్పాటు చేయాలంటే వాళ్ళ కోరిక మేరకి అగ్రికల్చర్ ల్యాండ్ సంరక్షణ అని మేము ఒకటి ఫామ్ ప్లాట్ల ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. 120 acres అది. ఫస్ట్ మేము 60 acres ప్లాన్ చేసినాం. అది కూడా బాగానే మూవ్ అవుతా ఉన్నాయి. జైరాబాద్లో కూడా సిగ్నేచర్ 1 అనే ప్రాజెక్ట్ ఆల్రెడీ లాంచ్ చేసినాం. అది కూడా ఆల్మోస్ట్ నియర్ బై 80% సేల్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఓన్లీ 20%. అట్లా ప్రతి ఒక్క ఏరియాను మా గిరిదారి కన్స్ట్రక్షన్ అన్ని జిల్లాలలో చేయాలనేది. వరంగల్లో కూడా ఆల్మోస్ట్ నియర్ బై దగ్గరకు వచ్చింది. అది కూడా ల్యాండ్ అక్వైర్ చేస్తా ఉన్నాం. వరంగల్ స్టార్ట్ చేస్తాం, అదే రకంగా నిజామాబాద్లో చేస్తాం, కరీంనగర్లో చేస్తాం. గిరిదారి కన్స్ట్రక్షన్ ప్రతి ప్రాజెక్టు ఫస్ట్ చూసేది ఏంటంటే ఆ ఏరియాలో ఎందుకు చేస్తాం అనేది మనకు క్లారిటీ ఉండాలి. బై కస్టమర్లకు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనేది కూడా మనకు అదే ఫస్ట్ మాకు దాని మీద ఆలోచన ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కటి నేను చెప్పింది 100% ఈ రోజు వరకు కంపల్సరీ ఇంప్లిమెంట్ చేసినాం. ఆ రకంగా వాళ్ళకు ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అయినాయి. సో వ్యూస్ చూసారు కదా, ఇది ఇవాల్టి సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలో బే ఎస్టేట్స్. వచ్చే వారం రియల్ సిటీలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.